హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పూర్ణ. ముందుగా కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే పక్కనటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మేక తలతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మీరు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా తలకాయ కూర వండకపోయినా పర్వాలేదండి, ఈ వీడియో చూసేయండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అలాగే కాదు, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేకతల్ని ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాళ్ళు కట్ చేసి ఇస్తారు, కానీ మనం కూడా పీసెస్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే తల చిన్నదైతే బాగుంటుంది, లేదా మీడియం సైజ్ బాగుంటుందండి. ముదురు తీసుకుంటే కర్రీ టేస్ట్గా ఉండదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 times నార్మల్గా వాటర్తో వాష్ చేసేసేయాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏముంటుందంటే దీన్ని అక్కడ ముక్కలు కట్ చేస్తారు కదా, అప్పుడు ఆ కింద చిన్న చిన్న బోన్స్ అనేవి మనకి విరిగిపోయి ఆ వాటర్లో మనకి విడిగా వచ్చేస్తాయి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు, అవి అలా మనకి పులుసులో కానీ ఉన్నాయనుకోండి, మనం తినేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా 2 times వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ 2 సార్లు వాష్ చేసుకోండి. అప్పుడు మీట్ అనేది పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే మేకతల్ని ఫస్ట్ కాలుస్తారు కదండి, ఆ బ్లాక్ అంతా కూడా మ్యాక్సిమం పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మీట్ క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోండి. తరువాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను 100 grams ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మీట్ని వేసేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. నేను షూట్ కోసం 2 తలలు తీసుకొచ్చానండి, సో అందుకని క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఉప్పు ముక్కకి బాగా పడుతుంది. అందులో నుంచి వచ్చే వాటర్తోనే ఉడికించండి ఫస్ట్. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 నుంచి 3 పెద్ద ఉల్లిపాయలు, చెక్క లవంగ, ఒక చిన్న స్టార్ అనాస్ వేసుకోండి. తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తలకాయ కూరలో ముఖ్యంగా మిరియాలు వేసుకోవాలండి, మిరియాలు అసలు స్కిప్ చేయొద్దు. దగ్గు జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ సూప్ వేసుకొని అన్నం తింటే భలే టేస్టీగా ఉంటుంది. కర్రీ ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులోకి వేయాలి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత బాగా ముక్కలకు పట్టించిన తర్వాత మరొక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా మసాలాలో ముక్క ఉడకడం వల్ల ముక్కకి బాగా మసాలా పడుతుంది. తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో క్వాంటిటీ, అంటే ఫస్ట్ టైం వండే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోండి. పీసు సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించండి. నేను తీసుకొచ్చింది లేత మీట్ కాబట్టి నేను నార్మల్గా వండేసానండి. కొంచెం ముదురుదైతే కుక్కర్లో పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్లో వండుకోండి. అంటే ఫస్ట్ నార్మల్గా కర్రీ కడిగేసిన తర్వాత కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకోండి. నేను తీసుకుంది లేత మీటే కాబట్టి చిన్న చిన్న తలలు 2 కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతాయండి, కుక్కర్లో పెట్టేంత అవసరం ఉండదు కాబట్టి నార్మల్గానే వండేసాను. కర్రీ ఇలా 90% ఉడికిపోయిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఘాటు ఎక్కువైపోతుంది. మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువే తింటామండి, సో అందుకని కొంచెం కారం ఎక్కువ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకొని దించేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.